మీకు గుర్తుందా ఒకసారి మిమ్మల్ని ఇద్దరిని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించాడు అసోసియేషన్, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. చేస్తే నేను ప్రెసిడెంట్, అప్పుడు నేను ఒప్పుకోలే మీ ఇద్దరిని, ఒప్పుకోక నీకే ఫోన్ చేశాను. మీరిద్దరే డైరెక్షన్ చేయట్లేదు కదా, మీరు తీసేస్తున్నాను కార్డులు అని చెప్పి మీకు తీసి, తర్వాత మీరు ఓకే అంకుల్ మీరు ఎట్ట చెప్తే అట్ట అంకుల్ అన్నావు నువ్వు. ఆయన ఫోన్ చేశాడు, భరద్వాజ ఎవడాడు నా పిల్లలకి బిడ్డలు అంటాడు కదా, నా బిడ్డల కార్డులు తీస్తాడండి. నేనే తీశానయ్యా, ఎందుకు అది చేయట్లేదు, చేసినప్పుడు ఇస్తాలే అన్నాను నేను. నువ్వే తీసావా, అయితే సర్లే పెట్టేసి ఇంకోసారి ఫోన్ చేశాడు. ఇంకోసారి ఏదో వచ్చింది, ఆయన సినిమా రిలీజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్లు వేసేవాళ్ళం అప్పుడు. అక్కడ ముందు డబ్బులు ఇస్తే పెద్ద కంపెనీలకి జనరల్గా ఏంటంటే మన నాన్నదైనా మాదైనా ఎవరైనా మామూలుగా వేసేస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో ఆయన వేయమంటే వీళ్ళు వేయకపోతే నాకు ఫోన్ చేసి పొద్దున్న 6:30కి 7ంటికి నిద్ర లేపాడు. ఎవడో నా కొడుకు నా సినిమా బొమ్మలు ఈరన్నా అంటున్నాడు. ఏ నా కొడుకు లేదు, ఈ నా కొడుకే అన్నాడు. నువ్వా? నేనే అన్నా. నాకు నువ్వు ఆపేవా? పద్ధతి కదన్నా, పద్ధతి ఉన్నప్పుడు నువ్వే చెప్పావు, అందరికి పద్ధతిగా ఉండాలని చెప్తావు కదా నువ్వు. మామూలుగా సోది నువ్వు చెప్పిన సోది నేను చెప్పాను, పద్ధతిగా ఉండాలి కాబట్టి రావాలి. సరే నేను పంపిస్తాను, నువ్వు వేసాను, నువ్వు పంపించి నేను వేసేస్తాను. ఇంకో రోజు ఏదో పని ఉండి ఏదో ఫోన్ చేయి, పొద్దున్నే ఫోన్. నేను ఎవరికో చెప్పా, ఏదో మోహన్ బాబుని ఇట్లా అడిగితే బాగుంటుంది అని ఎవరికో చెప్పా. అది విని పొద్దున్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, భరద్వాజ ఇప్పుడు నువ్వు నేను మనం చేసుకున్న తప్ప మన ఎవడో తయారు చేయాల. మనం అఫ్కోర్స్ మనకు చాలామంది హెల్ప్ చేశారు, చేయలేదని నేను అన్నాను. బట్ నీ కష్టం నువ్వు పడ్డావు, నా కష్టం నేను పడ్డాను, పడి మనం ఏదో మన బతుకుతున్నాం. మళ్ళీ మన ఇద్దరికి ఇంకోటి రికమెండేషన్ ఉంది కదా, మూడో వాడు నీకేదనంటే నన్ను అడుగు, నాకేదనంటే నిన్ను అడుగుతారు కదా. అంటే ఎప్పుడు కలవకపోయినా కానీ, ఎప్పుడు రోజు కలవం కానీ, బట్ ఒకళ్ళకొకళ్ళకు ఉండే రెస్పెక్ట్ నేను చెప్తున్నాను. సో ఆ రెస్పెక్ట్ ఉండబట్టే మీ పిల్లలందరూ నా పిల్లలు అనే ఫీలింగ్ అన్నమాట. 100% అట్లా నడుస్తూ ఉండేది. మీకు గుర్తుందో లేదో, అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. నీకు అవసరమా, నీకున్న పనుల్లో ఇది అవసరమా, నీకు ఎందుకు ఇది? దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు, నువ్వు వెళ్ళి చూసుకోవాలి, కానీ మీ సలహా కావాలి అంకుల్ అని అడిగాను నేను. బట్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ అసోసియేషన్ని నేను ఆ రోజు కూడా చెప్పాను, నువ్వు అనవసరమైన ప్రామిసులు, తర్వాత నువ్వు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రామిసులు చేయకు, బిల్డింగ్లు పెట్టుకోకన్నా. అయినా పెట్టుకోవటం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్, పెట్టుకున్నప్పుడు ఎట్లా చేయాలని నువ్వు ఆలోచించి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. తొందరగా చేసేయండి, అది చేసి మళ్ళీ రేపు నా మాట అనిపించుకోవద్దు. అది పొరపాటున లేదా. మొన్న అసోసియేషన్లో కూడా 2 సంవత్సరాల ముందు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగేటప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ కాల్ ఫర్ చేయాలి, కానీ నేను ఇంకా ఎలక్షన్స్లో నిలబడను. నా అభిప్రాయం కూడా ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీ, యాక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీ. ఇక్కడ పెద్ద దిక్కు అన్న వాళ్ళు ఉండి నడపాలి. నెక్స్ట్ నా ఆశ ఏంటో చెప్తాను. యంగర్ జనరేషన్లో ఒక యాక్టర్ ప్రెసిడెంట్గా ఉండాలి, పెద్దవాళ్ళు గైడ్ చేయాలి. మేము తప్పు చేస్తే అలా కాదు ఇలాగా అనేది చెప్పడానికి ఉండాలి. ఎందుకంటే అంకుల్ వెళ్ళంగా ఒక ఫ్యామిలీ ఓనర్షిప్ లేకుండా అయిపోద్ది. ఇప్పుడు బాంబేలో అదే ప్రాబ్లం ఉంది, తమిళనాడులో ఇంకా ప్రాబ్లం లేదు. కన్నడలో ఒక్క మాట చెప్తే ఇండస్ట్రీ అంతా లైన్లో పడుతుంది. మలయాళంలోనూ అలాగే. మొన్న ఏదో చిన్న ఇష్యూ వల్ల అమ్మాయిని డిజాల్వ్ చేసి కానీ వస్తుంది, కానీ ఈ రోజుకి అక్కడ పెద్ద దిగ్గా మోహన్ లాల్ గారిని, మమ్ముటి గారిని చూస్తారు. పెద్దవాళ్ళు చెప్తే అందరూ లైన్లో పడతారు. కన్నడలో ఫస్ట్, మలయాళంలో సెకండ్, థర్డ్ తమిళనాడు. ఇక్కడ యాక్చువల్గా మనం అందరం ముందుకి వెనక్కి అలా వెళ్తున్నాం. మా జనరేషన్ ఇంకా దగ్గర చేర్చాలనే ఉద్దేశమే ఉంది. సో నేను అప్పుడు ఏం చెప్పాను అంటే, ఐఎమ్ నాట్ కంటెస్టింగ్. ఎవరైనా ఉన్ని నా బిల్డింగ్, నేను ఆ అసోసియేషన్లో నేను ఫస్ట్ ఏజిఎంలో చెప్పాను, అక్కడైతే ఒక బిల్డింగ్ రెడీగా ఉంది నార్సింగిలో, నేను ఈరోజు కొంటాను, 6 నెలల్లో రెడీ అయిపోద్ది అసోసియేషన్. లేదా ఇక్కడ ఫిలిం చేంబర్లో ఇది కొల్లగొట్టి వీళ్ళు కడతానంటున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రపోజల్ ఇంకా అలాగే. మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక ఫ్లోరో 1/2 ఫ్లోరో ఉంటుంది, మీకు ఏది రెండిట్లో కావాలి మీరు డిసైడ్ చేయండి, డబ్బులు పెట్టేవాడిని నేనే, కానీ నాకు నచ్చింది కాదు, మీ అందరికి ఏది కావాలో అదే చేయాలని. అందరూ ఫిలిం చేంబర్లో పగలగొట్టి కట్టేంత వరకు ఇక్కడే కావాలి మాకు, అప్పటిదాకా మీరే ప్రెసిడెంట్, మాకు ఎలక్షన్స్ వద్దు అన్నారు.
అప్పుడు మీటింగ్లో లక్కీగా ఏంటంటే పరశుడు గోపాలకృష్ణ గారు, మన శివకృష్ణ గారు, రఘుబాబన వీళ్ళందరూ ఉన్నారు పెద్దవాళ్ళు ఉండి, నేనన్నా ఇది సాధ్యమా ఇదంటే వచ్చిన మొత్తం మెంబర్లందరూ ఓకే అంటేనే ఇది సాధ్యం అన్నప్పుడు అప్పుడు డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని మీరు ఈ బిల్డింగ్ వచ్చేంత వరకు మీరే ప్రెసిడెంటు, అప్పుడు దాని తర్వాతే ఎలక్షన్ అనేది మొత్తం యునానిమస్గా అనుకున్నాను. దాని తర్వాత సరే అని చెప్పి అది అయిపోయిన తర్వాత నాన్న తిట్టాడు ఇంటికి వచ్చి, నీకు పని పాట లేనట్టు ఇంకా ఎప్పుడు దాకా బిల్డింగ్ త్వరగా ఫినిష్ చేయి అది. నేను దిల్రాజు గారు నేను బంగారు గారు నేను అడుగుతూనే ఉన్నా, మీరు ఎప్పుడు రెడీ చేస్తారు, మీరిద్దరూ కూర్చుంటే ఒకసారి అయిపోద్ది. మన అబ్బాయి గారిని కూడా కాజా సూర్యనారాయణ అంకల్, మీరందరూ కూర్చొని రిజాల్వ్ చేసేసా నా పని అయిపోద్ది ప్లీజ్ అని. ఇంత లోపల అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ అప్పుడున్న ప్రెసిడెంట్ వచ్చి అడిగారు, మీరు చేస్తానన్నారంట కదా ఒక ఫ్లోర్, ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఒక ఫ్లోర్ తీసుకుందామా అన్నారు. ఐ సెడ్ ఓకే. సో నా కమిట్మెంట్ 100% ఉందా అంక. సో అది ఒక్కటే పెండింగ్, మిగతా అంతా దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ దేవుడి దయ వల్ల చేసాం. నేనున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, నేను చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను రాకముందు లాస్ట్ 10 yearsగా కొంచెం విమర్శలు కానీ ఏదో ఒకటి చిన్న 1 or 2 issues జరుగుతూ ఉన్నప్పటికీ నేనంతా విదిన్ ద హౌస్ చేశాను. చిరంజీవి గారు ఒక గొప్ప మాట అన్నారు ఒకసారి మీటింగ్లో ఒక దగ్గర, ఆ మీటింగ్లోనే గొడవైంది. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు. ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను. యూ విల్ నాట్ హియర్ ఎనీ నెగటివ్ న్యూస్ అవుట్ ఆఫ్ మూవీ ఆర్ట్. ఇష్యూస్ ఉన్నాయి కానీ మేము 4 గోడల మధ్య మీరు రిజాల్వ్ చేస్తాం. మంచి న్యూస్ ఉంటే 10 మందికి చెప్పాలంటారు. అది నేను చేసిన అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. సార్ పెద్దవాళ్ళు తీసుకొచ్చి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఒక స్ట్రీమ్లైన్ చేయగలిగాను అంతే. అంటే బట్ అంతా బాగుంది కానీ బట్ దేర్ షుడ్ బి సంబడి రెస్పాన్సిబుల్గా ఎవ్రీ డే సంబడి షుడ్ సిట్. అంతకుముందు మురళీమోహన్ కూర్చున్నాడు, తర్వాత నాన్న కూడా రోజు వచ్చేవారు ఏదో ఒక టైంలో ఒక 10 మా దగ్గర ఇప్పుడు సంబడి షుడ్ కమ్ అండ్ సిట్. అంటే 18 మంది మెంబర్స్లో ఇప్పుడు 22 మంది మెంబర్స్ ఉన్నాం మేము. మా ఎవరైనా ఒకరు దే మస్ట్ స్పెండ్ 2-3 hours at the association కంపల్సరీ అట్ ఎనీ గివెన్ పాయింట్. సో అది అటెండెన్స్ ఉంది, ఎవరో ఒకరు ఉంటారు, నేను ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎనీ మెంబర్. మేము గ్రూప్ ఉంది, రూల్ ఏంటంటే గ్రూప్లో పెట్టిన కరెక్ట్గా 2-3 minutesలో యూ షుడ్ రిప్లై. సో ఎనీ పాలసీ డైరీ రావట్లే, ఈ సంవత్సరం రాలేదనుకుంటా డైరీ. అసలు నేను ఆపేశాను తీసుకొచ్చినప్పుడు. ఈ ఇయర్ నేను ఒక బుక్ తయారు చేస్తున్నాను, డైరీ తీసుకురావట్లే. అది అనవసరమైన ఖర్చు. డైరీ అనేది పెట్టి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు డైరీ ఈరోజు? సో మెంబర్ బుక్ తయారు చేసి ఇప్పుడు ఆన్లైన్ చేసేసాం అంకల్. ఇప్పుడు ఆన్లైన్ చేసేసాం. ఒకప్పుడు డైరీ బాగా రెలవెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక నోట్ బుక్ తయారు చేస్తున్నాం, ఒక హ్యాండ్ బుక్ లాగా ఆల్ మెంబర్స్ ఫోటోస్తోను, ఫోన్ నెంబర్లు తీసేస్తున్నాం. అది ప్రైవసీ ఇష్యూస్ కోసం తీసేసి. ఒకటి మీ సపోర్ట్ నాకు మేజర్గా కావాల్సింది ఏంటంటే, మేము మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఐ వాంట్ యూ టు కమ్ అండ్ హెల్ప్ అస్. నాన్ మెంబర్లు చాలామంది ఈరోజు యాక్ట్ చేస్తున్నారు. అది నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాంట్లో ఇప్పుడు ఒక మూమెంట్ తీసుకురాబోతున్నాం. కంపల్సరీ వాళ్ళందరూ మెంబర్స్ అవ్వాలి అనేది ఒక రీజన్ ఎందుకో చెప్తాను. రేపు ఏదో ఒక ఇష్యూ జరిగింది సెట్లో, ఒక ఆర్టిస్ట్ అన్నారు అంటారు కానీ వాళ్ళ మెంబరా నాన్ మెంబరా ఎవరికి తెలియదు. రెండోది, ఇప్పుడున్న కాలంలో ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టివ్ అని వెరీ స్ట్రాంగ్గా. రెండోది, మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఆర్టిస్ట్లు ఉండాలి. చేంజింగ్ రూమ్స్ అనేటివి, లేకపోతే బాత్రూమ్స్ అనేటివి లేడీస్కి స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేసి ఇలాంటివి ఉండాలి. ఒక ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక సినిమా యాక్ట్ చేస్తున్నాడంటే ఆ ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ సెట్లో అంతెందుకు అంకల్, ఆచారామృగ యాత్రలో నాకు కింద పడిపోయి నాకు తగిలితే ఒక్కరోజు హాస్పిటల్లో చేర్పించి మరుసటి రోజు వీళ్ళందరూ ప్రొడక్షన్ మొత్తం ఎగిరిపోయింది. నేను బికాజ్ ఐమ్ సో అండ్ సో, నేను నా వల్ల ఐ కుడ్ అఫోర్డ్ కాబట్టి ఇండియా నుంచి అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు, మన వర్గం వచ్చింది, చూసుకున్నారు, వచ్చాను. అదే కానీ ఇంకొక చిన్న ఆర్టిస్ట్కి అఫోర్డ్ చేయలేని ఆర్టిస్ట్ తగులుండిందంటే అతని పరిస్థితి, తన పరిస్థితి. సో అందుకే ప్రతి యాక్టర్కి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. యాక్ట్ చేసి ప్రొడక్షన్ చేయాలి. మేము అసోసియేషన్ తరపున మేము చేసాం, కానీ నూతన్ ప్రసాద్ గారికి ఏమైంది? సో అలాగా అలాంటివి జరగకూడదు. జరిగితే ప్రొటెక్ట్ ఉండాలని కొన్ని పాలసీస్ తీసుకొచ్చాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రోయాక్టివ్గా ఉంది. కానీ ఇండస్ట్రీలో ఒక కొత్త అలవాటు ఏమైందంటే, దీని ముందు మేనేజర్స్ యాక్టర్స్కి ఉండేవాళ్ళు, యాక్టర్కి డేట్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏదేంటి ఏజెన్సీస్ తయారయ్యాయి.
వాళ్ళందరినీ కూడా చూపిండి తీసుకొచ్చే బాధ్యత మీలాంటి పెద్దవాళ్ళకు ఉంది. మేము పాలసీలు తీసుకొస్తాం, కానీ వాళ్ళని లైన్లో పెట్టాల్సిన పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేయాలి అంకల్. అది కరెక్టే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర 2 ఇష్యూస్ ఉన్నాయి. మీ దగ్గరే కదా, మీ అసోసియేషనే కదా, అన్ని అసోసియేషన్స్లోనూ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచో మెడ్రాస్ నుంచో ఎక్కడి నుంచో వస్తున్నారు, కేరళ నుంచో. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ గారు అనుకుందాం కొంచెంసేపు. మోహన్ లాల్ గారు ఇవాళ వచ్చి కొత్తగా ఇక్కడ మెంబర్షిప్ తీసుకోక్కర్లా. అవును, ఊరికి పేరుకి చెప్పాయింది ఎవరైనా కానీ. ఐ టెల్ యూ, మేము దానికి ఏం చేసాం కూడా చెప్తాను. అట్లా మనం కెమెరామెన్ బయట నుంచి వస్తే మన దగ్గర తీసుకోవాలంటారు, డైరెక్టర్ వస్తే తీసుకోవాలంటారు. అది కరెక్ట్ కాదు. యాజ్ యూ సెడ్, కొత్తగా మన దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి మీ దగ్గర వేషాలు వేస్తా అంటే నాకు తీసుకోవాలి కార్డు. అది కంపల్సరీ. అంటే ఎవరైనా నానేంటి ఎవరైనా కానీ మన భాషలోకి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఆల్రెడీ ఒక భాషలో అక్కడ యూనియన్లో మెంబర్ అయితే ఇక్కడ తీసుకోక్కర్లా. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ఒకటే కాబట్టి అది మనం చాలా చోట్ల ఫాలో అవట్లా. మనం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇంతకుముందు, ఇప్పుడు నువ్వు వచ్చినాక నాకు తెలీదు, ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినా ముందు మా దగ్గర మెంబర్ అవ్వను. తర్వాత సెకండ్ థింగ్, నువ్వు అడిగిన దానికి, ఒక సినిమాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వేషం అడిగారు, నన్ను ఒక అమ్మాయిని కొత్త అమ్మాయినో అడిగారు అనుకోండి. ఓ సినిమా అయినాక వస్తానా, లేకపోతే సినిమా రిలీజ్ అవుతుందో అవదో మనకు తెలియదు. సినిమాలు తీస్తున్నాడు, 100 సినిమాలు జరుగుతాయి రోజు. సంవత్సరానికి మనకి 200 సినిమాలు జరుగుతాయి. 200లో మనకు తెలిసిన వాళ్ళ సినిమాలు 50, మిగిలిన 150 సినిమాలు ఎవరియో తెలియదు. వాళ్ళందరినీ మనం మెంబర్షిప్ అవ్వమంటే అది ఉంటారా, ఊడతారా, వాళ్ళు ఉండారా, వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తేగలరా తేలేరా తెలియని విషయం. సో ఎంతవరకు ఇది పాసిబిలిటీ ఉందనేది మనం చూసుకోవాలి. అది సో ఈ 2 పాయింట్స్ నేను అడ్రస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, నేను సౌత్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి, నార్త్లో ఉన్న బాంబే అసోసియేషన్ కూడా వీళ్ళందరితోనూ నేను సినిటా అంటారు, వాళ్ళతో వెళ్ళి టైఅప్ పెట్టుకున్నాం. ఏమనంటే మీ ఆర్టిస్టులు మా దగ్గర రావచ్చు, మాకు మీ దగ్గర రావచ్చు. కన్నడ అయింది, మలయాళం అయింది, తమిళనాడు మాత్రం నేను 2 సంవత్సరాలుగా నాజర్ గారికి కార్తీ వెనక కనపడుతున్నాను, 3 సంవత్సరాలుగా. వాళ్ళు ఎందుకు, నేను ఇప్పటికీ కార్తీ నేర్పేశాను. ఏంటయా మీరు అసలు ఒక లెటర్ మీరు సైన్ చేయడానికి అసోసియేషన్ టైఅప్ మీ వల్ల అవ్వట్లేదు, ఈ రోజుకి అరుస్తూ ఉన్నాను కార్తీని. నేను ఏంటంటే అందరితో టైఅప్ ఏంటంటే వీఆర్ ఆల్ వన్ ఇండస్ట్రీ. మీరు వచ్చి ఇక్కడ యాక్ట్ చేసే పని అయితే యూ బికమ్ అ మెంబర్, వీ ఎన్కరేజ్ యూ టు బికమ్ అ మెంబర్. 50% మేము డిస్కౌంట్ ఇస్తాం, బట్ యూ విల్ హ్యావ్ టు అడ్హర్ టు ద రూల్స్. రేపు సపోజ్ మీరు అన్నట్టే, మీరు XYZ యాక్టర్ ఉన్నాడు, అతను ఏదో ఒక భాష యాక్టరు, అతని ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాడు, ఏ రూల్ గవర్న్ చేస్తుంది? వాళ్ళ రూల్ గవర్న్ చేస్తుంది. అప్పుడు నేను ఇక్కడ నాన్ కోఆపరేషన్ ఇవ్వడానికి ఏముంది? ఇక్కడ ఇవ్వచ్చు నాన్ కోఆపరేషన్, కానీ ఇప్పుడు వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడాను అనుకో. మనం ఒక్కళ్ళం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, గతంలో ఇటువంటివి జరిగితే ఐ స్పోక్ టు బాంబే ఆర్టిస్ట్ ఇక్కడ చేస్తే బాంబేలో నాన్ కోఆపరేషన్ ఇప్పించా. అదే కానీ వాళ్ళకి అక్కడ కూడా చేస్తారు, అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ తప్పు, ఇక్కడ ఇండిసిప్లిన్ ఇక్కడ ఉంటే అక్కడ అది ఏమైందంటే ఇట్ బికేమ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ వెళ్ళింది. మీకు పలానా వాళ్ళతో మాట్లాడారు, అసోసియేషన్ తో అసోసియేషన్ రూల్, అది రూల్, బట్ ఇట్ వాజంట్ రిటర్న్ ఆన్ పేపర్. సో సినీటాతో ఫస్ట్ టైం సైన్ చేసింది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మనమే ఫస్ట్ టైం టైఅప్. అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రాబ్లం ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్. ఫెడరేషన్ కాదు, బట్ అక్కడ బాంబేలో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్. ఇక్కడ ఎందుకు కావలేదో నేను ఈ రోజు అడగలేదు. అది మూవీ ఆర్టిస్ట్ అంటే జూనియర్ డైలాగ్ ఆర్టిస్టుల వరకు వచ్చారు. మూవీ ఆర్టిస్ట్ సెపరేట్గా పెట్టారు, తెలుగు సంఘం పెట్టినప్పుడు లేదు. నడిగర్ సంఘం కూడా అక్కడ ఫెడరేషన్లో మెంబర్. సో వీళ్ళిద్దరు కాదు కాబట్టి మనకి సెపరేట్గా ఉంది. ఇప్పుడు మీరు అట్లా ఉంది కాబట్టి మీరు నువ్వు చెప్పి టైఅప్ వెళ్తే. అండ్ రెండో ప్రాబ్లం చెప్తాను, తమిళనాడులో మన యాక్టర్స్ వెళ్ళి యాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ నడిగర్ సంఘం మెంబర్షిప్ తీసుకోమని చెప్పారు. సో అదే రూల్ మేము ఇంప్లిమెంట్ చేసి 50%. అది వద్దు అక్కడ. అంటే అక్కడ ఏమవుతుందంటే మిగతా అసోసియేషన్స్ కానీ ఒప్పుకుంటే దీనికి మనం కూడా అది తీసేయచ్చు. ఇప్పుడు ఒప్పుకోట్లా వాళ్ళు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది వాళ్ళ ఓన్ రీజన్స్ ఉన్నాయి. ఏమంటే పాపం చిన్న వాళ్ళు ఉంటారు, 2 చోట్ల కట్టాలంటే. నేను అందుకే కదా వాళ్ళకి అసోసియేట్ మెంబర్షిప్ రూల్ తీసుకొచ్చాం. ఫుల్ మెంబర్, లైఫ్ మెంబర్, అసోసియేట్ మెంబర్ అన్న. అసోసియేట్ మెంబర్కి ఈరోజు ఓన్లీ 10,000 నుంచి 25,000 మధ్యనే ఉంది. అది ఈజీ. ఫుల్ మెంబర్ అవ్వాలంటే 1 lakh కట్టాలి. కానీ ఓటింగ్ రైట్స్ ఓన్లీ లైఫ్ మెంబర్కే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఓన్లీ లైఫ్ మెంబర్కే ఫ్రీగా ఉంటుంది. పెన్షన్ కూడా లైఫ్ మెంబర్ అయిన 10 సంవత్సరాల తర్వాతే పెన్షన్ వస్తుంది.
సో ఇలాంటి రూల్స్ తీసుకొచ్చాం మనం. ఇప్పుడు ఉదాహరణ మోహన్ లాల్ గారు, ఆయన వెళ్ళి ఏం అడుగుతాం మనం, మీరు మెంబర్షిప్ అవ్వాలి డబ్బులు కట్టనన్నా. సో అలాంటి వాళ్ళకి ఆనరీ మెంబర్షిప్ ఇచ్చాం. గొప్ప అమితాబ్ బచ్చన్ గారికి ఆనరీ మెంబర్షిప్ ఉంది, అక్షయ్ కుమార్ గారికి ఆనరీ మెంబర్షిప్ ఉంది. దే ఆర్ మెంబర్స్, ఆనరీ మెంబర్స్, కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇలాంటివి ఉండవు ఆనరీ మెంబర్స్కి. సో అలాగ శరత్ కుమార్ గారికి, రాధిక గారికి ఇలా తీసుకొచ్చాం. ఎవ్రీబడి ఎల్స్ హ్యాస్ టు పే, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. లేకుండా కూడా జరగవచ్చు, అంటే మీ ఇద్దరికి కోఆర్డినేషన్ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది నటులు ఉన్నారు, అన్ని అసోసియేషన్లోనూ ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు మీకు తెలుసు కదా, ఆ పేరు చెప్పకండి, అన్ని అసోసియేషన్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి రూల్స్ తీసుకొచ్చేది అంకుల్. రెండోది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు కంపల్సరీ అవ్వాలి అంకుల్. హీరోయిన్స్ మాత్రం కంపల్సరీ మెంబర్స్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇండిసిప్లిన్గా ఉంటారా లేదో తెలియదు, కానీ వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళు మాత్రం రెస్పెక్ట్ చేయరు మన యూనియన్స్ని, అసోసియేషన్స్. అంతే, దానికోసం నేను కంపల్సరీ చేశాను. బాగుంటుంది.